ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. కార్బో వెజ్ చదువుకుంటున్నాం మనం. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్. The woman has needed carbo veg for a month. He administers a dose, and before he has time to think about it, the uterus will expel that placenta and fix up matters so nicely that he will not need the medicinal interference that might otherwise have been necessary. అంటే ఆయన ఈ సిమ్టమ్స్ అన్ని తెలిసి ఉండుంటే గనక అంతకు ముందే నేను కార్బోవేజ్ అనేది ఎందుకు ఆలోచించలేదు అనుకుని ఉంటాడు అనమాట. కార్బోవేజ్ అనేది వేస్తే ఏమవుతుంది, ఒక డోసు వేస్తే ఆ ప్లసెంటా అంటే మావి ఏదైతే లోపల ఉండిపోయిందో దానిని బయటికి పంపించేస్తుంది కార్బోవేజ్ అనేది. అంటే మిగతా సిమ్టమ్స్ ఇండికేట్ అయి వేస్తే అని చెప్తున్నారు. అంటే వేరే ఇంకేమీ అవసరం ఉండదు అని. Nowadays we hear so much about this meddlesome midwifery, this curating and doing this and that and the other thing, that it makes a homeopathic physician disgusted, just as if those parts were not made by nature and could not take care of themselves, as if they must be swabbed out and syringed out. అంటే ఇప్పుడు అలా ప్లసెంటా ఉండిపోయింది అనుకోండి యూటరస్ లోనే బయటికి రాకుండా, మామూలుగా అంటే మిడ్ వైఫరీ అంటే మిడ్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు సరిగా ప్లసెంటాని క్లీన్ చేయక బయటికి తీయలేకపోతే లోపల ఏమన్నా ఉండిపోతే సెప్టిక్ కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. దానికి వీళ్ళు ఏం చేస్తారు, అలోపతిలో క్యూరిటింగ్ అంటే డిఎన్సి ఉంటారు కదా, ఆ టైప్ లో మొత్తం అంతా క్లీన్ చేస్తారు డిఎన్సి చేసి. అలాంటివి చేయాల్సిన అవసరం లేకుండా హోమియోపతి ఇలా మందు వేస్తే సెట్ అయిపోతుంది అది అని చెప్తున్నారు. These injections of bichlorides etc. to keep the germs out of a woman are all nonsense. If a state of order is maintained, there will be no germs. అంటే ముందే మనకు ఒకవేళ ఇండికేట్ అయి మనం ముందే కనుక్కొని వేసేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ రావు. అంటే వీళ్ళు ఏం చెప్తారు, ఇంజెక్షన్స్ అవి ఇస్తారు, బైక్లోరైడ్స్ ఇంజెక్షన్స్. ఎందుకు, అక్కడ జెరమ్స్ అంటే క్రిములు, అంటే అదే కదా సెప్టిక్ కండిషన్ ఫామ్ అవడానికి క్రిములు అవి కారణం అవుతాయి కదా, అవి లేకుండా ఉండడానికని. అసలు లోపల బాడీ అంతా కూడా ఇంటర్నల్ లెవెల్ నుంచి బయటికి ఆర్డర్ లో ఉంటే అసలు జర్మ్స్ అనేవి ఇక్కడ ఉండవు కదా అని చెప్తున్నారు ఆయన. ఏ హోమియోపతిక్ ఫిజిషియన్ కెన్ మేనేజ్ హండ్రెడ్స్ ఆఫ్ దీస్ కేజెస్, హ్యావ్ నో ట్రబుల్ ఇఫ్ హీ సీస్ క్లియర్లీ బిఫోర్ హ్యాండ్ వాట్ రెమెడీ ద ఉమెన్ నీడ్స్. దేర్ విల్ బి నో బ్యాడ్ కేసెస్, దే విల్ ఆల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే హోమియోపతి మెడిసిన్ ఇటువంటివి చాలా వందల కొద్ది కేసుల్ని మేనేజ్ చేయగలుగుతుంది ఏమీ ట్రబుల్ లేకుండా. అంటే ముందే గనక ఆ రెమెడీ అవసరం అవుతుంది ఆవిడకి అని తెలుసుకోగలిగితే అసలు వరుస నవ్వకుండా ఉంటుంది కేసు. వాటికి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, వాటికి సంబంధించి అవి కేర్ తీసుకుంటాయని చెప్తున్నారు. Irregular contractions that bring on abnormal conditions are all avoided if the woman is turned into order before she goes into confinement. Irregular contractions that bring on abnormal conditions are all avoided if woman is turned into order before she. అంటే ఆ డెలివరీ టైం వచ్చేటప్పటికి కనుక ఆ లోపల డిజార్డర్ గా ఉన్నది ఆర్డర్ లో పెట్టగలిగితే కంట్రాక్షన్స్ అంటే బేబీ బయటికి రావడానికి
కంట్రాక్షన్స్ పైనుంచి నొక్కుతూ కంట్రాక్షన్ అంటుంది రిలాక్సేషన్ మజిల్స్. అంటే పైనుంచి నొక్కుతూ ఉండడం వల్ల ఆ బేబీ కిందకి వచ్చేస్తుంది. ఆ కంట్రాక్షన్స్ అనేవి సరైన పద్ధతిలో వస్తాయి. లేకపోతే ఇర్రెగ్యులర్ కంట్రాక్షన్స్ ఉండి అంటే రెగ్యులర్ కంట్రాక్షన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు పెయిన్స్ ఏమవుతుంది, ఆ పెయిన్ డ్యూరేషన్ తక్కువ ఉంటుంది. అంటే ఒక హాఫ్ మినిట్ కూడా కాదులెండి. కొంచెం ఫ్యూ సెకండ్స్ ఉంటుంది. పెయిన్‌కి మళ్ళీ తగ్గిపోతుంది. పెయిన్‌కి మధ్య గ్యాప్ కూడా ఎక్కువ ఉంటుంది. డెలివరీ టైమ్ దగ్గరకయ్యే కొద్దీ ఏమవుతుంది, ఆ కంట్రాక్షన్స్ టైము ఎక్కువవుతుంది. పెయిన్‌కి మధ్యలో ఉన్న గ్యాప్ ఇంటర్వెల్ తగ్గిపోతుంది. ఈ లోపల ఉన్న సర్విక్స్ అంటారు గదా! ఏదైతే దేంట్లోంచి అయితే బయటకొస్తుందో యూట్రస్ సర్విక్స్ మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను. అది డైలేట్ అవుతుంది. అంటే వెడల్పు అవుతుంది. 4 ఫింగర్ డైలేషన్ అంటే మన 4 ఫింగర్స్ గనక దాంట్లో పట్టేంత డైలటేషన్ వస్తే బేబీ వచ్చేస్తుందని అర్థం. 3 ఫింగర్స్ వచ్చిందంటే ఆల్‌మోస్ట్ వచ్చేస్తుందింక. అంటే 1 ఫింగర్ ఇంకొక ఫింగర్ డైలటేషన్ అనేది వితిన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ వచ్చేస్తుందంటే మనం రెడీగా ఉండాలి. అది. అలాంటివి ఈజీగా చేస్తుంది అని చెప్తున్నారాయన అది. దేర్ ఈస్ అ నాసియా ఇన్ ప్రెగ్నెన్సీ. Carbo Veg is one of the medicines that prepares a woman well for confinement. That is, the symptoms calling Carbo Veg are often present in such conditions. అంటే అటువంటి కార్బోవేజ్ అనేది ఏం చేస్తుంది, ఆ డెలివరీకి ప్రిపేర్ చేస్తుంది, మంచిగా రెడీ చేస్తుంది. అంటే దానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ ఇస్తుంది అనమాట, సిమ్టమ్స్ అవన్నీ. అది షీ ఈజ్ ఆఫెన్ రన్ డౌన్ రిలాక్స్డ్ అండ్ టైర్డ్. ప్రెగ్నెన్సీ బ్రింగ్స్ అబౌట్ ఏ గ్రేట్ మెనీ అన్యూజువల్ కండిషన్స్. ఒకసారి ప్రెగ్నెన్సీలో చాలా అన్యూజువల్ కండిషన్స్, అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. అసలు ఒక్కొక్కసారి అప్పటికప్పుడు సీరియస్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం అప్పుడు పుస్తకం తీసి చదవడం మొదలెడితే అవ్వదు. ఆల్రెడీ అంతా మనకి బుర్రలో ఉండాలి. ఒకసారి పీపీహెచ్ అని స్టార్ట్ అవుతుంది. అది వెరీ డేంజరస్ కండిషన్. టైం ఇవ్వదు మనకి. అంటే బ్లీడింగ్ ఆగకపోవటం అనమాట. పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. అలాంటివి సడన్ గా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఏదో ఒకటి. అప్పుడు మనం గబక్కన యాక్షన్ తీసుకుని పేషెంట్ సేవ్ అవ్వడానికి ఏదైనా వాడాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ గబగబా మొదలవుతాయి కదా! అలాంటివి ఉండకుండా అన్యూజువల్ కండిషన్స్ లేకుండా చేస్తుంది కార్బోవేజ్. ఒకవేళ ఆవిడకి ఇండికేట్ అయ్యి మనం ముందే కనుక్కుని వేయగలిగితే అని చెప్తున్నారు. ఇదంతా ఆయన దానికి చెప్తున్నారు. There is a nausea in pregnancy, the flatulence, the offensiveness, the weakness, the enlarged veins. ఇంకా ఏముంటాయి కార్బోవేజ్ లో ప్రెగ్నెన్సీలో? వికారం ఉంటుంది, కడుపుబ్బరం ఉంటుంది, చెడు వాసనతో కూడి ఉంటుంది, నీరసం ఉంటుంది, వెయిన్స్ అన్ని కూడా ఎన్లార్జ్ అయి ఉంటాయి అన్నమాట. దే విల్ టెల్ యూ దట్ ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద వెయిన్స్ ఆఫ్ ద లోవర్ లిమ్స్ ఈజ్ ఫ్రమ్ ప్రెజర్, బట్ ఇట్ ఈస్ జనరల్లీ నాట్ ఫ్రమ్ ప్రెజర్ బట్ ఫ్రమ్ వీక్నెస్ ఆఫ్ ద వెయిన్స్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళు ఏం చెప్తారు, అంటే ఆ ప్రెషర్ వల్ల కాళ్ళల్లో ఉన్నటువంటి వెయిన్స్, అంటే అక్కడ వ్యారికోస్ స్ట్రీట్స్ టైప్ లో అన్నమాట, ఎడల్పుగా సైజ్ పెరుగుతున్నాయని చెప్తారు, ఎడల్పు అవుతాయని ఎన్లార్జ్మెంట్ అంటే. కానీ ప్రెషర్ వల్ల అవ్వదు, అది వీక్నెస్ ఆఫ్ ద వెయిన్స్. ఆల్రెడీ మనం కార్బోవేజ్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం చూడండి, ఆ టోనిసిటీ, ఆ టర్జిడిటీ పోతుంది. ఆ టర్జిసెన్సే కదా అన్నారు వాళ్ళు అక్కడ, టోనిసిటీ అంటారు కదా, ఆ టైట్నెస్ అనేది పోతుంది, వీక్ అయిపోతుంది వెయిన్. అందువలన ఈ సర్క్యులేషనరీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. దాని వలన వెయిన్స్ ఎన్లార్జ్మెంట్ ఉంటుందని చెప్పుకున్నాం. అది ఉంటుంది, వీక్నెస్ వలన ఆఫ్ ద వెయిన్స్ వలన ఇది వస్తుంది అని చెప్తున్నారు, ఎన్లార్జ్డ్ వెయిన్స్ అనేది. సప్రెషన్ ఆఫ్ మిల్క్, ప్రోస్ట్రేషన్ ఆర్ గ్రేట్ డెబిలిటీ ఫ్రమ్ నర్సింగ్. అంటే మిల్క్ సప్రెస్ చేసిన, లేదంటే ప్రోస్ట్రేషన్ ఆర్ గ్రేట్ డెబిలిటీ, పాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే తల్లికి విపరీతమైన డెబిలిటీ, నిస్త్రాణంగా అయిపోతుంది, గ్రేట్ డెబిలిటీ, లేదంటే ప్రోస్ట్రేషన్, నిస్సత్తువుగా అయిపోతుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ ఏ ఉమెన్ ఇన్ హెల్దీ స్టేట్ టు బికమ్ ప్రోస్ట్రేటివ్ అండ్ నర్సింగ్ హర్ షేప్. యూజువల్ గా మదర్ అలా అవ్వదు కదా, హెల్దీగా ఉన్న ఉమెన్ పిల్లవాడికి పాలిస్తే ప్రోస్ట్రేషన్ అనేది రాదు. వచ్చింది అంటే అది అన్యూజువల్ కండిషన్, అన్హెల్దీ కండిషన్ అని అర్థం చేసుకోవాలి కదా. షీ బికమ్స్ సో బికాస్ షీ సిక్, అదే చెప్తున్నారు ఆయన.
ఎందుకు ఆవిడకి అలా వీక్నెస్ వచ్చింది పిల్లవాడికి పాలిస్తే అంటే షీ ఈస్ నాట్ హెల్దీ అని చెప్తున్నారు. షీ వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెబిలిటీ బిఫోర్ షీ బిగాన్ నర్సింగ్ అండ్ ద వీక్నెస్ షుడ్ బి కరెక్టెడ్ బై అన్ అప్రోప్రియేట్ రెమెడీ. అంటే ఆవిడ పాలు ఇవ్వడం స్టార్ట్ చేయడానికి ముందే ఆవిడ కొంచెం వీక్ గా ఉంది, డెబిలిటేటెడ్ గా ఉంది, నిస్త్రాణంగా ఉంది. ఆ వీక్నెస్ మనము ఏదో ఒక కరెక్ట్ సరైన మందు వేసి కరెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. దెన్ షీ కెన్ మేక్ మిల్క్ అండ్ ఫీడ్ హర్ చైల్డ్ వితౌట్ ఫీలింగ్ ద లాస్ ఆఫ్ ఇట్. అంటే అలా మనంగా కరెక్ట్ గా మందు వేసి ఇండికేట్ అయింది వేసి అప్పుడు తను హ్యాపీగా పిల్లవాడికి పాలు ఇవ్వగలుగుతుంది. ఏమి నీరసం అలా ఏదో అలాంటి వైటల్ ఫ్లూయిడ్స్ పోయినాయి అనే దాన్ని అవన్నీ లేకుండా అన్నమాట. సచ్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఆర్డర్. ఆర్డర్ అంటే అది. Carbo Veg is a friend to the woman. Carbo Veg is a friend to the woman and a friend to her offsprings. You will be astonished often after 10 years of real homeopathic practice that you have so few deformed babies, that they have all grown up and prospered, that their little defects and deformities have been outgrown, and that they are more beautiful than most children because they have been kept orderly. అంటే కార్బోవేజ్ అనే డ్రగ్ ఉమెన్ కి ఒక ఫ్రెండ్ లాంటిది అని చెప్తున్నారు. ఫ్రెండ్ టు హర్ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే వాళ్ళ పిల్లలకి నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ కి అది చాలా ఫ్రెండ్ లాగా అనమాట. ఎందుకు అంటే మనం ఒకసారి ఆశ్చర్యపోతాం అనమాట, ఊహించలేం. ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల హోమియోపతి ప్రాక్టీస్ తర్వాత కొంతమంది ఉంటారు కదా డిఫార్మ్డ్, అంటే సరిగా ఫామ్ అవ్వకుండా పుట్టినటువంటి బేబీస్, ఏదో ఒక డిస్టర్బెన్సెస్ తో ఉన్న పిల్లల్ని చూస్తే మనకు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి మనం ఈ మందు అంటే అంత నా దగ్గర పిల్లలు అంత హెల్దీగా పుట్టారు అంటే ఎందుకు పుట్టగలిగారు అంటే వాళ్ళవన్నీ కూడా మనం ఆర్డర్ లో పెట్టగలిగాం కాబట్టే కదా, వీళ్ళకి అలా లేకపోవడం వల్లే కదా వీళ్ళు ఇలా పుట్టారు అనిపిస్తుంది అనమాట. The doctor watches and studies him and feels him a little medicine now and then that the mother suspects is sugar to keep on the good side of the baby. So she need not know that it is medicine or that anything is the matter with the baby. అంటే డాక్టర్ ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి ఆ పేషెంట్ ని కానీ ఎవరినైనా. మళ్ళీ మందు అనేది ఏదో ఒకటి అప్పుడప్పుడు మందు అనేది ఇస్తూ ఉండాలి. అంటే మదర్ అది ఒక షుగర్ పిల్ అనుకోవచ్చు, కానీ అది పేషెంట్ కి బేబీకి మంచి చేసేది అవుతుంది అనమాట. అది మెడిసినే అవనవసరం లేదు, అది ఏదైనప్పటికీ కూడా బేబీకి మంచిది అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఇంత చేసి ఆ పేషెంట్ ని మనము ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ స్టడీ చేస్తూ ఉండాలి. మదర్ ని ట్రీట్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ మదర్ ఆటోమేటిక్ గా ఆర్డర్లీగా అయిపోతే లోపలంతా బేబీ కూడా అలాగే పుడతారు. దాని వలన వాళ్ళు డిఫార్మ్డ్ గా పుట్టాల్సినటువంటి సిచ్యువేషన్ మారిపోయి మంచిగా పుడతారు హెల్దీగా అని ఆయన ఉద్దేశం. సో హీ వాచెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద లిటిల్ వన్ అండ్ గ్రోస్ హిమ్ అవుట్ ఆఫ్ ఆల్ హీస్ అన్హెల్దీ టెండెన్సీస్. సో అలా మందు వేసినప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లవాడు చక్కగా డెవలప్ అవ్వడం, అంటే మైల్ స్టోన్స్ అన్ని నార్మల్ గా హెల్తీగా పెరగడం, అన్హెల్దీగా ఉండాల్సినటువంటి ఆ టెండెన్సీ అన్నిటినీ నుంచి బయటకు వచ్చి చక్కగా పెరగడం అనేది మనం గమనించగలుగుతాం. ద చిల్డ్రన్ దట్ గ్రో అప్ అండర్ ద కేర్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజిషియన్ విల్ నెవర్ హ్యావ్ కన్సంప్షన్ ఆర్ బ్రైట్స్ డిసీజ్. చూసారా, ఈ హోమియోపతి వైద్యుడి దగ్గర పెరిగినటువంటి ఆయన జాగ్రత్తలో, అంటే ఆయన కేరింగ్ లో పెరిగినటువంటి పిల్లలు ఎవరైనప్పటికీ కూడా దే విల్ నెవర్ హ్యావ్ కన్సంప్షన్ అంటే ట్యూబర్క్లోసిస్ అన్నట్టు అనమాట. అలాంటి జబ్బులు కానీ బ్రైట్స్ డిసీజ్, ఆల్బుమినురియా ఇవి అంటారు కదా, అటువంటివి కానీ ఉప్పు కామెర్లని అలాంటివి కానీ రావు. ఎందుకు? దే ఆర్ ఆల్ టర్న్డ్ ఇంటూ ఆర్డర్ అండ్ దే విల్ డై ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఆర్ బి వార్న్ అవుట్ ప్రాపర్లీ బై బిజినెస్ కేర్స్. దే విల్ నాట్ రస్ట్ అవుట్. ఎందుకు అంటే వాళ్ళు కూడా లోపల ఆర్డర్లీగా సెట్ చేయబడింది కాబట్టి వాళ్ళల్లో కూడా.
వాళ్ళు చివరిదాకా ఉండి హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనుభవించి వాళ్ళు చనిపోతారు మధ్యలో పాడిపోకుండా అని చెప్తున్నారు ఆయన. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఫిజిషియన్ టు వాచ్ ద లిటిల్ వన్స్. అంటే మన యొక్క డ్యూటీ అది. ఆ పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఏ విధంగా పెరుగుతున్నారు అనేది మనం చూడటం. టు సేవ్ దెమ్ ఫ్రమ్ దెయిర్ ఇన్హెరిటెన్సెస్ అండ్ దెయిర్ డౌన్వర్డ్ టెండెన్సీస్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్క్ ఆఫ్ హిస్ లైఫ్. అంటే ఆ పిల్లవాడు వంశపారంపర్యంగా వచ్చే వాటి నుంచి సేవ్ చేయబడటము, ఈ అంటే ఇంకా దిగజారిపోయే కేసెస్ ఉంటాయి కదా, ఈ డిఫార్మ్డ్ గా పుట్టడం, ఇటువంటి వాటి నుంచి సేవ్ చేయబడటం అనేది మన యొక్క డాక్టర్ యొక్క ఈ జీవిత ధ్యేయం అయి ఉండాలని చెప్తున్నారు ఆయన. దట్ ఈస్ ద వర్త్ లివింగ్ ఫర్. అది మనం జీవించడానికి అది మనకి అది వర్త్ అన్నమాట. అప్పుడే మనం జీవించడానికి అర్హత ఉన్నట్టు. When we see these tendencies cropping out in the little ones, we should never intimate that they are due to the father or mother. ఇటువంటి టెండెన్సీస్ పెరుగుతూ ఉన్నప్పుడు మనం వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చిందని కానీ వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చిందని ఇంటిమేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ అది రాకుండా మెడిసిన్ వేసేయటమే మార్గం. ఇట్ ఈస్ ఓన్లీ అఫెన్సివ్ అండ్ డూస్ నో గుడ్. The physician's knowledge as to what he is doing is his own, and the greatest comfort he can get out of it is his own. He need never expect that anyone will appreciate what he has done or what he has avoided. అంటే ఇటువంటివి మనం చేసినప్పుడు ఏమి అంటే ఆ బేబీ అలా పుడతాడని మనం కనుక్కోలేకపోవటము, మనం చేయాల్సిన పద్ధతిలో చెయ్యకపోవటం అనేది చాలా తప్పు అవుతుంది. మనం ఏం చేయాలి డాక్టర్ గా, వాడు ఏం చేస్తే కంఫర్టబుల్ గా ఉంటాడు అనేది మనం ఆలోచించి మనం చెయ్యాల్సి వస్తుంది అక్కడ. వాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఏమంటారు దాన్ని, ఈ మెంటల్ రిటార్డెడ్ గా పుట్టాల్సిన ఇది ఉంది అనుకోండి, వంశపారంపర్యంలో ఉంది, హెరిడిటరీ ఉంది. అది మనం మందు పెట్టడం ద్వారా వాడు హెల్దీగా పుట్టాడు. నేను ఇలా వేశాను, మీకు అలా పుట్టాల్సింది దాని అని గొప్పలు చెప్పుకోకూడదు. వాళ్ళ నుంచి మనము పొగడ్తలు అనేది ఆశించకూడదు అని చెప్తున్నారు ఆయన. The physician who desires praise and sympathy for what he has done generally has no conscience. అలాంటి కనుక మనం జాలి గాని, ఇలాంటి సింపతి గాని, ప్రైజ్ ఎంత కష్టపడ్డాడో డాక్టర్ అని ఇలాంటిది గాని, పొగడ్తలు గాని మనం ఎక్స్పెక్ట్ చేస్తే అసలు మనకు అసలు ఆత్మ సాక్షి అనేది లేదన్నట్టు. The noble, upright, truthful physician works in the night. He works in the dark. He works quietly. He is not seeking for praise. అంటే అది ఎలా ఉండాలి? నోబుల్, అప్రైట్, ట్రూత్ఫుల్. ఈ విధంగా మనం రాత్రిలో పని చేయాలి అంటే ఏదో నా పగలు చేయకూడదని కాదు. అంటే తెర వెనక ఉండి చేయాలి అంతా. తెర వెనక అంటే నేను చేస్తున్నాను గొప్పలు చెప్పుకుంటూ చేయడం కాదు. కామ్గా పేషెంట్ కి ఏది మంచో అది చేయడమే ఉంటుంది. ఇన్ రిటర్న్ ఎటువంటి పొగడ్తలను ఆశించకుండా. మీకు ఎవరన్నా గుర్తొస్తున్నారండి ఇలా ఉండేవాళ్ళు? ఈకే గారు ఉన్నారు కదా మేడం, పొగడతాలు కానీ ఆయన పని ఆయన చేస్తారు. మానవాళికి సేవ చేయటమే ఆయన పని కదా, మాస్టర్ గారి పని కదా, ఈకే మాస్టర్ గారు. నేను ఈకే గారిని చూడలేదు కాబట్టి నాకు బుజ్జి గారు గుర్తొస్తున్నారు. అంతే మేడం, ఈకే గారి గురించి ఎక్కువ మనం వింటుంటాము. బుజ్జి గారు మన ప్రాక్టికల్ గా బుజ్జి గారు కనపడుతుంటారు. వాళ్ళు కూడా అసలు ఎక్కడ మా బుజ్జి గారితో ఎప్పుడన్నా భలే వేశారండి చైనా అంటే, చైనా భలే పనిచేస్తుంది కదా అనేవాళ్ళు తప్ప నేను వేసాను అనేవాళ్ళు కాదు. అలా అంటే నిజమైన అలా చేయాల్సిన వాడు అలా ఉంటారని చెప్తున్నారు ఆయన. He does this when called to the house and when members of the family bring little ones to the office. In this manner, children can be studied and their symptoms observed and inquired into. అంటే వాళ్ళ ఇంటికి పిలిచిన పేషెంట్స్, చిన్న పిల్లలను చూడటానికి, పిల్లల్ని తీసుకున్న హాస్పిటల్కి వచ్చిన మనము వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఒకసారి చూడండి, బుజ్జి గారు ఏదో క్లాసెస్ లో చెప్పారు, ఒక పిల్లవాడు విపరీతంగా ఏడుస్తున్నాడంట. ఈకే గారు ట్రీట్ చేసిన కేసు అనుకుంటా, మరి నాకు అది ఎవరు చేశారో కానీ వీళ్ళిద్దరిలో ఎవరో విపరీతంగా ఏడుస్తుంటే ఎన్నో హాస్పిటల్స్ తిప్పారంట. ఎక్కడ చూసినా ఏమీ తగ్గలేదంటే వీడి ఏడుపు.
రోజంతా వన్ డేనో ఒక నైట్ అంతా ఏడుస్తా ఉంటే మా బుజ్జి గారి దగ్గరకో ఎక్కడో ఈకే గారి దగ్గరకో తీసుకొస్తే ఆయన అంతా చెక్ చేసి ఈకే గారే అనుకుంటా వాడికి పెట్టిన గోచి పిన్నీస్ వాడి స్కిన్ తో కలిపి పెట్టేశారంట. అది నొప్పి పెట్టి వాడు ఏడుస్తున్నాడు. అది బట్టి చూడకుండా కడుపు నొప్పి కాళ్ళ నొప్పి అని వీళ్ళు చూస్తారు మేడం కదా. అదే ఈకే అప్పుడు అంటారు కదా బుజ్జి గారు, కామన్ సెన్స్ అనేది కూడా ఉపయోగించాలి, మనం అన్ని మందులేసేయడమే కాదని చెప్తారు. అంటే అది అంటే ఏ మందు అక్కడ వేసారా ఈకే గారు వేయలా, కానీ వాడికి రిలీఫ్ వచ్చిందా, వచ్చింది. ఎలా వచ్చింది అంటే వాడికి ఏం చేస్తే రిలీఫ్ వస్తుందో అది మనం చెయ్యాలి. ఇన్ రిటర్న్ అబ్బాయి నేను బాగా చేశాను అని అతడు వాళ్ళు అనాలని కూడా అనుకోకూడదు అని చెప్తున్నారు. Whenever the mother brings the child expecting medicine, she may know that he is receiving medicine. But when she does not ask for medicine, let her suspect that Johnny is getting sugar so the doctor can get on the good side of him. That is sufficient. అంటే వాళ్ళ అమ్మ వాడిని తీసుకొచ్చి వాడికి ఏదైనా మందు వేయాలి అన్నట్టుగా ఏమన్నా చెప్తూ ఉంది. నిజానికి వాడికి మందు అవసరం లేకపోతే క్లాస్ బాయ్ అయినా ఇవ్వాలని చెప్తున్నారు ఆయన. అది సరిపోతుంది. నెక్స్ట్ వాయిస్ అండ్ లారింగ్స్. అంటే అసలు ఎంతలా చెప్తున్నారో చూడండి. డ్రగ్స్ చెప్తుంది, ఈ కార్బోవేజ్ లోనే చాలా చెప్తా వచ్చారు డాక్టర్ ఎలా ఉండాలనేది. ఇన్ కార్బోవేజ్ ది వాయిస్ మేనిఫెస్ట్స్ ఏ గ్రేట్ మెనీ సిమ్టమ్స్. I described a part of them when going over the coryza. I explained how to begin in the nose and travel to the throat, the larynx, the chest. అంటే కార్బోవేజ్ వాడి వాయిస్ గురించి సిమ్టమ్స్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను. జలుబు ఎలా మొదలవుతుంది, ఏమిటి, థ్రోట్ లోకి ట్రావెల్ చేసే విధానం, లారింగ్స్ అంటే స్వరపేటిక, చెస్ట్ ఎలా వెళ్తుందో చెప్పానని చెప్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేశాను అని. అంటే పైన చెప్పారు కదా నోస్ దాంట్లో. Now many of the complaints of the larynx begin with a cold in the nose, which finally locates permanently in the larynx, and in that way we bring out the carbo-based cases. చాలా కంప్లైంట్స్ ఎప్పుడు కూడా దేంతో మొదలెడతాయి? లారింగ్స్ కి సంబంధించిన కంప్లైంట్స్ అన్ని కూడా కోల్డ్, జలుబుతో మొదలవుతుంది. అది ముక్కులో నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ జలుబు చేస్తుంది, ముక్కు వరకే పరిమితమై, ఆ తర్వాత అది లారింగ్స్ లో అది లారింగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా కార్బోవేజ్ కేస్ అనేది ఉంటుందని చెప్పారు. It is only now and then that the carboveous cold settles in the larynx first. It usually travels through the nose. Most remedies have a favorite place for beginning a cold. For instance, the majority of phosphorus colds begin in the chest or larynx. Not so with carboveజ్. Its cold generally begins in the nose with a coryza, and the larynx is simply one of the stopping places. ఎంత డిఫరెన్షియేట్ చేసి డిస్క్రిమినేట్ చేసి చెప్తున్నారో చూడండి. అంటే కార్బోవేజ్ లో కోల్డ్ అనేది లారింగ్స్ లో సెటిల్ అయినట్టుగా ఉంటుంది. ఫస్ట్ కోల్డ్ సెటిల్స్ ఇన్ ది లారింగ్స్, ఫస్ట్ అక్కడ సెటిల్ అవుతుంది. కానీ ట్రావెలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? నోస్ ద్వారానే ట్రావెల్ చేస్తుంది. అంటే ఫస్ట్ జలుబు అనేది మొదలవుతుంది వాడికి. ఆ తర్వాత అది అంటే ఒక్కొక్క డ్రగ్ కి కూడా ఒక్కొక్క బిగినింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అదే ఫాస్ఫరస్ అయితే కనుక చెస్ట్ గానీ లారింగ్స్ గానీ ఎఫెక్ట్ అవుతాయి ఫస్ట్ అని చెప్తున్నారు. కానీ కార్బోవేజ్ అలా కాదు, ఫస్ట్ జలుబుతో మొదలవుతుంది. అంటే ముక్కు ఎఫెక్ట్ అవుతంతో జలుబుతో మొదలయ్యి అది నెమ్మదిగా లారింగ్స్ ని చేరుకుంటుంది. అది ఒక స్టాపింగ్ పాయింట్. అంటే ఒక చోట మొదలయ్యి బస్సు వెళ్ళినప్పుడు ఒక స్టాప్ లో ఆగుతుంది, కానీ అది దాని పర్మనెంట్ ప్లేసా కాదు, దాని డెస్టినేషన్ ఇంకోటి ఏదో ఉంటుంది కదా, అలాగనమాట. అంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ జలుబు అనేది నోస్ తో స్టార్ట్ అయితే అది లారింగ్స్ దగ్గర ఒక స్టాపింగ్ పాయింట్ ప్లేస్ లా ఉండి మళ్ళీ చెస్ట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అదే అని చెప్తున్నారు. ఇఫ్ ద కార్బోవేజ్ కోల్డ్ గోస్ డౌన్ ఇన్ టు ద చెస్ట్, ఇట్ మే హ్యావ్ ఇట్స్ ఎండింగ్ ఇన్ ది బ్రాంకియల్ ట్యూబ్స్ ఆర్ ది లంగ్స్. ఒకవేళ ఈ కార్బోవేజ్ వాడికి చేసినటువంటి జలుబు కిందకి దిగి చెస్ట్ అంటే వెళ్తే గనక దాని డెస్టినేషన్ ఏమై ఉంటుంది అంటే బస్సుకి ఒక డెస్టినేషన్ ఉన్నట్టు దీని డెస్టినేషన్ ఏమై ఉంటుంది? బ్రాంకియల్ ట్యూబ్స్ ఆర్ లంగ్స్, ఊపిరితిత్తులుగానే అయి ఉంటాయి. There is a favorite place for it to settle, and it seems as if it were going to remain there. Weakness in the larynx from talking, tired larynx of speakers and singers, and feeble relaxed persons.
దాని ఫేవరెట్ ప్లేస్ సెటిల్ అయ్యేది అది ఏమవుతుంది ఉమ్, అక్కడే ఉండిపోవడానికి వెళ్ళినట్టుగా ఉంటుంది అనమాట. లారింగ్స్ అనేది మాట్లాడటం వల్ల వచ్చినట్టు, మాట్లాడుతూ ఉండడం వల్ల లారింగ్స్ లో వీక్నెస్ వస్తుంది. అంటే అలసిపోతాయి అవి స్వరపేటిక అలసిపోతుంది. ఇది ఎక్కువ ఎవరిలో కనిపిస్తుంది అంటే స్పీకర్స్ లోను, సింగర్స్ లోను వీక్ గా ఉండి రిలాక్స్డ్, అంటే మజిల్స్, వెయిన్స్ అవన్నీ రిలాక్స్డ్ గా ఉన్నటువంటి పర్సన్స్ లో కనిపిస్తుంది. ద హోర్స్నెస్ కమ్స్ ఆన్ ఇన్ ద ఈవినింగ్, అంటే ఆ గొంతు బొంగురుపోయినట్టుగా ఉండడం అనేది ఈవినింగ్ టైం కనిపిస్తుంది. ది లారింగ్స్ మే బి ఫెయిర్లీ వెల్ ఇన్ ద మార్నింగ్, బట్ యాజ్ సూన్ యాజ్ ఇట్ బికమ్స్ ఈవినింగ్ హిజ్ వాయిస్ బికమ్స్ హస్కీ. మార్నింగ్ టైం చూస్తే బాగానే ఉన్నట్టుగా ఉంటుంది స్వరం, నెమ్మదిగా ఈవినింగ్ అయ్యేటప్పటికి హస్కీగా అయిపోతుంది అనమాట. ఇన్ మోర్ సీరియస్ ఫార్మ్స్ హీ మే బి స్పీచ్లెస్ ఇన్ ద మార్నింగ్, అంటే ఇన్ సీరియస్ ఫార్మ్స్ హీ మే బి మా ఉదయం పూట అసలు మాట రానట్టుగా అయిపోతాడు అనమాట ఒక్కోసారి, అంటే బాగా సీరియస్ కేసెస్ అయితే. బట్ హోర్స్నెస్ అండ్ హస్కీనెస్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ మోర్ క్యారెక్టరిస్టిక్, అంటే గొంతు బొంగురు పోవటము, హస్కీగా ఉండడము అనేది ఈవినింగ్ క్యారెక్టరిస్టిక్ గా మాత్రం ఉంటుంది. హస్కీనెస్ అండ్ రానెస్ ఇన్ ద ఈవినింగ్, అంటే గొంతు పుండైపోయినట్టుగా పచ్చి పుండులాగా ఉండడం అనేది, ఈ గొంతు బొంగురుపోయినట్టు ఉండడం అనేది ఈవినింగ్ ఉంటుంది అనమాట. రానెస్ ఇన్ ది లారింగ్స్ వెన్ కాఫింగ్, తగ్గుతున్నప్పుడు ఆ స్వరపేటికి దగ్గర కొంచెం పుండులా అనిపిస్తుంది. సమ్ విల్ సే దేర్ ఈస్ బర్నింగ్, సమ్ విల్ సే రానెస్, కొంతమంది అక్కడ మంటగా ఉందని చెప్తారు, వెళ్తే పచ్చి పుండులా ఉందని చెప్తారు కొంతమంది. రానెస్ ఇన్ ద లారింగ్స్ అండ్ ట్రెకియా వెన్ కాఫింగ్, ట్రెకియా తెలుసు కదా మీకు ఆల్రెడీ, లారింగ్స్ అంటే స్వరపేటిక, ఈ ఈ రెండు దగ్గర దగ్గుతుంటే కొంచెం పుండులా అనిపిస్తుంది అనమాట. ఈ మధ్య ఒక ఆవిడ కేసు వచ్చింది, ఏంటంటే ఎవరో చెప్పారంట, ఏదో ఈ సిరప్ తాగు నీకు బోల్డ్ బలం వస్తుందని చెప్తే ఒక్క స్పూనే తాగారు ఆవిడ, అంతే. నైట్ నుంచి అసలు వాయిస్ మొత్తానికి పోయింది తెలుసా. అసలు అసలు అస్సలు మాట రాలేదు, ముద్దగా మాట వచ్చింది. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి అన్నట్టుగా నేను అక్స్వామికాయ ఇచ్చాను, ఇస్తే దానివల్ల వచ్చిన ఎఫెక్ట్ కదా అని కొంచెం వాయిస్ అర్థమవుతోంది తను మాట్లాడుతుంటే ఇప్పుడు. అలా ఉంటాయి. యూట్యూబ్ లో ఈ మధ్య ఏది పడితే అది పెడుతూ ఉంటారు, వీళ్ళేమో మనం చెప్పే దాని మీద డౌట్ చేస్తారు కానీ అలాంటివన్నీ గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు, కాంప్లికేషన్స్ తెచ్చుకుంటారు. ఎవరో ఇంకోటి ఏదో టాబ్లెట్, ఆల్ మినరల్స్ అవి వస్తున్నాయి కదా ఇప్పుడు, బయోటిన్ సంథింగ్ అలా, అది ఒక్కటే టాబ్లెట్ వేసుకున్నారు, అమెరికా నుంచి ఎవరు తెచ్చిచ్చారని. ఆడికి వెంటనే దద్దుర్లు వచ్చేస్తున్నాయి, విపరీతమైన దద్దుర్లు, అంటే ఆల్రెడీ ఆడికి అంతకు ముందు ఉండేవి, అది ఎక్కువైపోయినాయి అన్నమాట, మళ్ళీ తిరగబెట్టింది అది. అలా ఉంటున్నాయి. ఏ కంటిన్యూవల్ ఫార్మేషన్ ఆఫ్ మ్యూకస్ ఇన్ ద లారింగ్స్ which he has to scrape and cough out, అంటే కంటిన్యూస్ గా మ్యూకస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది గొంతులో. అదేంటి ఇంకా హ్యాస్ టు స్క్రేప్, దాన్ని బాగా హాక్ చేసి బయటికి తీసుకురావాల్సి వస్తుంది, బయటికి దగ్గి తీసుకురావడానికి ట్రై చేస్తుంటాడు. we see that same tendency to weakness in the mucous membranes, ఇదే విధంగా మ్యూకస్ మెంబ్రేన్స్ లో వీక్నెస్ కూడా మనం చూస్తాం. నో టెండెన్సీ టు రిపేర్, నో టెండెన్సీ టు రికవర్, అంటే అవి అక్కడ రిపేర్ అయ్యే టెండెన్సీ అనేది ఉండదు అనమాట. హీ గోస్ ఆన్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ విత్ కటరల్ కండిషన్ ఆఫ్ ద లారింగ్స్ అండ్ ట్రెకియా, అంటే అక్కడ నుంచి జలుబు చేస్తే తగ్గడం అనేది ఉండదు, అది బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి వర్సన్ అయిపోతుంది ఇంకా, కటారల్ కండిషన్ అనేది అనమాట. హోర్స్నెస్ అండ్ రానెస్ ఫ్రమ్ టాకింగ్ వర్స్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, ఈ గొంతు పొంగిపోయినట్టు పుండులా అనిపించడం అనేది మాట్లాడడం వల్ల ఉంటుంది, యూజువల్ గా మధ్యాహ్నం ఈవినింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్తారు. ఇక్కడ ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహి, గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.